భారత ప్రభుత్వం ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణను వేగవంతం చేస్తోంది. పెట్టుబడి మరియు ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం దీపం సంభావ్య సూటర్లు ఆర్థిక బిడ్లను సమర్పించడానికి ఫిబ్రవరి 2026 మొదటి వారంలో గడువును నిర్ణయించింది. ప్రభుత్వం మరియు ఎల్ఐసి మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని 60.7% వాటాను విక్రయించాలని భావిస్తున్నాయి. ప్రైవేటీకరణకు సంబంధించిన కీలక పరిణామాలు 1. తుది బిడ్లు డ్యూ డిలిజెన్స్ పూర్తయిన తర్వాత జనవరి చివరి నుండి ఫిబ్రవరి ప్రారంభంలో అధికారిక, షరతులు లేని ఆర్థిక బిడ్లు అంగీకరించబడుతున్నాయి. 2. ఆసక్తిగల బిడ్డర్లు సెంట్రల్ బ్యాంక్ ఆమోదించిన కీలక పోటీదారులలో ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు ఎమిరేట్స్ ఎన్బిడి ఉన్నాయి. 3. వాటాదారుల పాత్రలు కేంద్రం 45.48% మరియు ఎల్ఐసి 49.24% కలిసి 60.7% వాటాను విక్రయిస్తున్నాయి. వరుసగా 15% మరియు 19% తగ్గించిన వాటాను నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉన్నాయి. 4. కాలక్రమం 2022లో ప్రారంభమైన ఈ ప్రక్రియ మార్చి ముగింపు 2026 నాటికి విజేతను ప్రకటించడంతో ముగుస్తుందని భావిస్తున్నారు. మరియు 5. కార్యాచరణ స్థితి సెప్టెంబర్ 2025 నాటికి 2.2% తక్కువ స్థూల నిరర్థక ఆస్తి (GNPA) నిష్పత్తితో బ్యాంక్ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. విజయవంతమైన బిడ్డర్ బ్యాంకును రీబ్రాండ్ చేయడానికి అనుమతించబడతారు. AI ప్రతిస్పందనలలో తప్పులు ఉండవచ్చు. ఆర్థిక సలహా కోసం ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి.